కడప నుంచి మన ముస్లిం సోదరులు కడపలో వాళ్ళ జరుగుతున్న ఇబ్బందుల గురించి తప్పేం లేదు వచ్చేదాంతో చెప్పడం మాత్రం వీరందరికీ ఒకటే చెప్తున్నా, మీ సొంత సమస్యలు ఏమున్నా కూడా నేను చేర్చడానికి ఎప్పుడూ ముందు ఉంటాను. మీ అందరికీ కూడా తెలియజేస్తాను. పొలిటికల్ సంబంధించింది నేను పార్టీ దృష్టికి తీసుకుపోతాను. ఎందుకంటే వాళ్ళ ఎవరైతే ఇన్ఛార్జీలు ఉంటారో ఆ ఇన్ఛార్జీలే చూడాలి, ఒకరి దాంట్లో ఒకరు చేయకూడదు అనేది మా పార్టీ పాలసీ ఉంది. దానికి ఇచ్చిన చెప్పినవి కూడా మాట్లాడతాను. ఇప్పుడు అవి కూడా తీసుకుపోయి చంద్రబాబు నాయుడు బాబు లోకేష్ దృష్టికి తీసుకుపోతాం. తర్వాత ఇప్పుడు ఒక కమిటీ కూడా వేస్తారు మనం కడప. ఈ మొన్న వచ్చినప్పుడు చాలా మంది కూడా ఇట్లా వస్తే దాని మీద ఏం జరుగుతుందని చేయడం కోసమని ఒక కమిటీ కూడా నిర్ణయించడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు, జిల్లా ఇన్ఛార్జి సబితమ్మ గారు, అలాగే మనకు జోన్ 4 ఉండే బీదా రవిచంద్ర గారిని కూర్చొని ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎలా ఎందుకు వస్తున్నాయి, దాన్ని ఎలా పరిష్కరించాలన్న దానికి ఒక కమిటీ కూడా పెట్టారు. వాళ్ళు తొందరలో కూడా మన కడపకు వస్తారు. దాంట్లో భాగంగా అప్పుడు మీరు కూడా వాళ్ళందరితో కూడా మీతో కూడా మాట్లాడతారు. అందరితో మాట్లాడుకుని రుచులంతా లీడర్లతో అందరితో మాట్లాడతారు. లేకుంటే ఒక చోట పెట్టి మీటింగ్ అందుకు పెట్టుకుంటే అక్కడే మీటింగ్ లో కూడా వచ్చి మాట్లాడడానికి వీలుంటుంది. చాలా సమస్యలు చెప్పినారు చూస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మీరు చెప్పిన సమస్యలన్నీ జరుగుతూ ఉన్నాయి. షాదీ ముబారక్ అన్నారు, అది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే ఇచ్చినాడు. ఇప్పుడు ఇస్తానని చెప్పలే ఈ ఎలక్షన్లలో. మళ్ళా ఆయన చూస్తాం, దాని లేదనేది ఏం లేదు. మనందరికీ కూడా తల్లికి వందనం ఉండేది. తల్లికి వందనం ఉండే కార్యక్రమంలో మన ముస్లింస్కు ఎక్కువగా మన ఖురాన్ చెప్పే ప్రకారం ఖురాన్లో ఎవరైనా దానికి బిడ్డలు పుట్టడానికి ఆపరేషన్ చేయించుకోవద్దు అనేది ఉంది. కాబట్టి ముస్లింస్లో ఎక్కువ మంది పిల్లలు ఉంటారు. ఆ పిల్లలందరికీ కూడా అప్పుడు ఒక్కరికే ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. చంద్రబాబు నాయుడు ఎలక్షన్లకు ముందు చెప్పినాడు. చెప్పిన ప్రకారం ఎంతమంది ఉన్నా, ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, 7 మంది కూడా ఉంటే 7 మందికి కూడా ఇవ్వడం కూడా జరిగింది. అది కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట చేసినాడు. హజ్ హౌస్, గతంలో హజ్ హౌస్ గురించి మన వాళ్ళు కూడా కడపలో పెట్టాలా, కలెక్టర్ ఆఫీస్లోనే అడిగినాం. నేనే చెప్పిన, అయ్యా మనకు ఉండేది కలెక్టర్ ఆఫీస్ వికాసంలో రోజులు పెట్టుకుంటే బాగుండదు. మనం బయట ఎక్కువ ప్లేస్లో ఉంటే అబ్దు అమీర్ బాబు వీళ్ళందరూ మన తెలుగుదేశంలో ఉండేవాళ్ళే, మా కడపలో ఉంటే బాగుందంటే, కాదు బాబు ఇదంతా మంచిగా లేదు, మనం ఎయిర్పోర్ట్ కూడా దగ్గరగా ఉంటుంది, ఎక్కడ దూరం కాకుండా ఎక్కువ స్థలం ఉంటే మనం ఉండే కొద్ది ఉంటే ఇప్పుడు కన్నా వచ్చే కాలంలో ఎక్కువ మంది హజ్జు పోవాలనేది ఉంటుంది. ఎక్కడికైనా కూడా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడిన తర్వాత ఎవరికైనా హజ్జు పోవాలంటుంది. లేకుండా కూడా కష్టపడిన పోదామనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా సౌకర్యం కావాలంటే మనము అన్ని వెహికల్స్ పెట్టుకోవడానికి కానీ, అక్కడ భోజనాలు చేసేదానికి కానీ, అన్నిటికీ ఉండేదానికి కావాలని కూడా చెప్పడం జరిగింది. సుమారు 30 కోట్లతో చేయడం జరిగింది. 2019 ఫిబ్రవరిలో పూజ కూడా చేసి అక్కడ నమాజ్ కూడా చదివించడం కూడా జరిగింది ఓపెన్ చేసి. ఆ తర్వాత దాంట్లో వేసిన ఫర్నిచర్లు అవన్నీ కూడా దొంగలు తీసుకోవడం ఇవన్నీ చేస్తారు. దాని వల్ల ఇప్పుడు మేము కమిటీ నిర్ణయం చేసి దానికి తయారు చేయడానికి డబ్బులు సెలెక్ట్ చేయమని మంత్రి గారికి కూడా, ఫరూక్ గారికి కూడా నేను కూడా చెప్పడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా చేస్తారని మన మంత్రి ఫరూక్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇంకా స్కిల్ డెవలప్మెంట్ గురించి చెప్పాడు. తప్పకుండా మనకు ఉప్పర్తిలో మంచి ఇండస్ట్రీగా తయారవుతా ఉంది. దానికి ఇప్పుడు ఉత్తరం వైపులో చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఎవరైనా పోతామంటే కదా మీరందరికీ దాంట్లో మాట్లాడడం కూడా జరుగుతుంది. అందరికీ ఎంతమంది వస్తారు కానీ వాళ్ళ దగ్గర ఖాళీలు ఉండేవి కూడా ఎక్కువ గార్మెంట్ షాప్లో ఒకటి పెద్దది జరుగుతూ ఉంది. దాంతో మన వాళ్ళు ఎక్కడికైనా పోతామంటే దాన్ని కూడా మేము మాట్లాడి చేపిస్తాం. దానికి ముందు కావాలంటే ట్రైనింగ్ ఇచ్చడానికి కూడా మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. దానికే కాదు, ఎవరు దేనికి పనికొస్తారో దానికి చేపించడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది. అలా ఎవరికైనా ఎంతమందికైనా ట్రైనింగ్ ఇచ్చడానికి మీకు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాను. తప్పకుండా దానివల్ల కుప్పర్తిలో వస్తారు. దాంట్లో ఈరోజు కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సుమారు 2000 కోట్లతో దక్షిణ వైపు నుండే కుప్పర్తి ఇండస్ట్రీను డెవలప్ చేయడానికి 2300 కోట్లతో టెండర్లు కూడా పిలిచినారు. అది కూడా డెవలప్ చేస్తూ ఉంటాం.
అది ఈ రోజు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. ఇవే కాకుండా మనకు అన్ని సమస్యలు చెప్తా ఉన్నాం. ఏ సమస్య అయినా మనందరం కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేసుకుంటూ ఉన్నాం. ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మీరు అన్నారు ఈ పెళ్లికి కావాలి షాదీ ముబారక్ అని, తప్పకుండా దాన్ని కూడా మనం దృష్టికి తీసుకుపోతాం. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వచ్చేటట్టుగా అందరికీ కూడా ఉంది. అది గతంలో ఈడో కూడా జరిగింది. గతంలో చెప్పకుండా కూడా 2014-19లో చంద్రబాబు నాయుడు గారు 50,000 కదా ఇచ్చిందో, 50,000 ఇచ్చినారు. దాన్ని లక్ష్య చేయాలని కూడా మేము చెప్పినాం. అయితే అన్ని ఇస్తున్నాం, కొంత ఇబ్బందికరం ఉంటుంది, ఆర్థిక ఇబ్బంది ఉంటుంది. ఆర్థిక ఇబ్బంది జరిగింది చెప్పనేది కూడా చాలా ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు. మనకు ఎలక్షన్ సూపర్ 6లో మనకు ఎవరికైనా వితంతువులు కానీ ముసలిళ్ళకు కానీ వీళ్ళందరికీ 3,000 ఇచ్చేది ఒకటేసారి 4,000 ఇస్తామని అప్పుడు చెప్పలే. సూపర్ 6లో ఎలక్షన్ ముందు మామూలు మాటలు చెప్తున్నారు. కానీ మనకు ఎలక్షన్లు అయిపోతానే ఫస్ట్ నెల నుంచే ఇస్తా ఉన్నారు. 4,000 ఇస్తా ఉన్నారు. అప్పుడంతా 4,000 కాకుండా గతంలో ఇప్పుడు వికలాంగులకు ఉన్నారు, వాళ్ళకి 6,000 ఇస్తా ఉన్నారు. వికలాంగులు కాకుండా మనకు వాళ్ళకందరికీ డయాలసిస్ కిడ్నీ జబ్బుడు డయాలసిస్ చేసే వరకు 10,000 ఇస్తా ఉన్నారు. అది కూడా కాకుండా మంచానికి ఉండి పెరాలసిస్ కానీ ఇంకా జబ్బులు ఉండి మంచంలో వచ్చి లేని వాళ్ళకు వాళ్ళకు 15,000 రూపాయలు ఇస్తారు. గతంలో ఇస్తానేది 3,000 రూపాయలే. చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ముందు చెప్పకుండా కూడా మన సూపర్ 6 మనకు ఉంది అనుకుంటున్నాం. సూపర్ 6లో బస్సుల్లో ఫ్రీగా అన్నారు, బస్సుల్లో బాగా తిరుగుతున్నారు. ఇప్పుడు బాగుండే ఆటోలకు చెప్పలే. ఆటోలకు బస్సు వాళ్ళందరూ ఏం చెప్పారంటే మా దృష్టికి తీసుకెళ్తే మేము వాళ్ళ దృష్టికి తీసుకున్నాం. మన బస్సుల్లో ఫ్రీగా పెట్టా కూడా ఆటో వాళ్ళకి జరగడం లేదంటే వాళ్ళకు కూడా అప్పుడు 10,000 ఇస్తున్నాం. ఇప్పుడు 15,000 ఇచ్చేసి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పడం కూడా జరిగింది. దాంతో పాటు అప్పుడు 10,000 ఇచ్చి ఈ పక్కన మళ్ళా ఫైన్ వేస్తాన్నారు. ఇప్పుడు అట్లాంటి బెయ్యంతని కూడా చెప్పడం కూడా జరిగింది. మా దగ్గర మీటింగ్ చెప్పినప్పుడు మన కమలాపురం నియోజకవర్గంలో ఆర్టీఓకు పోలీసులకు అందరూ కూడా చెప్పినాం, ఆటో వాళ్ళ జోడికి ఎవరు మీరు పోవద్దు. వాళ్ళంతా చిన్నగా దాని మీద వచ్చి రోజు 500-600 సంపాదించి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటారు తప్ప వాళ్ళకు మీరు మళ్ళా పట్టుకొని ఫైన్ వేస్తే ఇబ్బంది పడుతుంటే వాళ్ళు మైక్లో కూడా చెప్పించారు. మేము చెయ్యం కమలాపురం నియోజకవర్గంలోని మీరు రాలేదు, కానీ వచ్చినప్పుడు దీని మీద ఆటో వాళ్ళకు డబ్బించడం ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. వాళ్ళకు రైతులకు ట్రాక్టర్లకు కూడా ఏడంటే అలా పట్టుకొని ఫైన్ వేస్తా అంటే అట్లా ట్రాక్టర్లకు కానీ ఆటోలు కానీ మీరు పట్టుకోవద్దు, పెద్ద పట్టుకోండి, మాకు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం కూడా జరిగింది. మీకు అంతా ఇవన్నీ కూడా కాకుండా కుట్టు విషయాలు కూడా బాగా ఇప్పిస్తాడు. మేమైతే మీ కడపలో ఇస్తున్నారో లేదో తెలియదు, కానీ మేము ట్రైనింగ్ ఇప్పించేసి మా దగ్గర ఆయన రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు ఉన్నాడా? రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు రమ్మని జ్ఞానంలోనే మా దగ్గర బాగానే కొన్ని 100, 1000 ఇప్పించినట్టున్నాం మన దగ్గర. అంతకుముందు కూడా 2014-19 కూడా చాలా ఊళ్ళలో వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇప్పించి 1 నెల 2 నెలలు కుటుంబించడానికి ఎట్ట కుట్టాలి ఏమైనా ట్రైనింగ్ ఇప్పించేసి వాళ్ళకి కుటుంబించలు ఉచితంగా ఇప్పించడం జరిగింది. ఆ కుటుంబించలు మీ కడపలో ఇవ్వకుంటే ఇచ్చినారు. కుటుంబించలు రెడీ అయిపోయేలా సార్ మొత్తం 150 ట్రైనింగ్ ఇస్తారు. మనకు కూడా ఏదైనా ఉంటే కదా మీరు అందరూ కనుక్కుంటే కదా మీరు చేస్తూ ఉంటే కదా నేను కూడా అధికారులు పంపించేసి మీ ఏరియాలో మీటింగ్ పెట్టేసి చెప్పించేసి కుటుంబ విషయాలు ఉచితంగానే ఇస్తారు. మీరేం చేయాల్సిన వల్ల ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇస్తారు, ఉచితంగా ఇస్తారు. ఇవన్నీ కూడా చేపిస్తాం తప్పకుండా. ఇంకా ఏదైనా ఇండ్లు ఉన్నాయి, ఇళ్ళందరికీ కూడా మీకు కడపలో కాబట్టి కొంచెం స్థలాలు ఇబ్బందికరం ఉంటుంది. ఆ ఇబ్బందికరమైనది కొంత పోయి చెర్లోపల్లిలో కొంతమంది గత ప్రభుత్వంలో ఇచ్చినారు. అవన్నీ కూడా దొంగలకు దోచుకొని పోయినట్టు వీళ్ళేదో స్థలం తీసుకొని ఇలా కూర్చున్నారు, వాళ్ళు పోయి వేరే వాళ్ళకి అమ్ముకొని పోయినారు. అట్లాంటి కొన్ని 1000, 2000 ఇల్లు 3000 ఉంటాయి అంతే. ఇప్పుడు అట్లా కాదు, అంతకుముందు 1 సెంట్ ఇస్తాను, ఇప్పుడు 2 సెంట్లు ఇస్తారు. ఎవరికైనా లేని వాళ్ళకు అక్కడ స్థలాలు బట్టి పల్లెల్లో అయితే కన్నా 3 సెంట్లు, అక్కడ టౌన్లో అయితే కన్నా కార్పొరేషన్లో అయితే 2 సెంట్లు కూడా ఉచితంగా కూడా ఇచ్చే ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. అది చాలా చోట్ల ఇస్తా ఉన్నారు. మీరు ఎవరైనా పెట్టుకునేందుకైనా లోకల్ ఎమ్మెల్యే ద్వారా, మా ద్వారా కాదు కానీ ఆ లోకల్ ఎమ్మెల్యే వాళ్ళకు కూడా మేము కూడా చెప్పేసి వాళ్ళ ద్వారా మీ అందరూ కూడా ఇప్పిస్తాం. ఇప్పుడు చెప్తున్నారు మనం వాళ్ళందరూ కూడా మేము వర్క్ చేసినా మాకు ఆపోజిట్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుని వాళ్ళకి చేస్తాను. అది కొంచెం ఇబ్బందికరమే. మా దగ్గర అయితే
ఎవరైనా వస్తాం వైసీపీ నుంచి అంటే మేము ముందు అక్కడ ఉండే ఏ ఏరియాలో ఉంటే ఆ నాయకులకు చెప్తాం ఇట్లా వాళ్ళు వస్తారంట, మీకు ఇష్టమా లేదా, ఇష్టం అంటే మీరు వాళ్ళు మాట్లాడుకోండి, ఇష్టం లేదంటే మనం చేర్చుకునేది లేదని కూడా చెప్తాం. చేర్చుకునేవి కూడా చాలా ఉన్నాయి. వాళ్ళు ఇష్టపడితేనే ఏ వార్డులో కానీ, ఏ పల్లెలో కానీ, ఏ బూత్లో కానీ, పంచాయతీలో కానీ వాళ్ళు ఇష్టపడితేనే చేర్చుకుంటాం తప్ప మేము వాళ్ళు ఇష్టపడకుండా ఏ ఒక్క ఊర్లో కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఊర్లో మనకు మొదటి నుంచి చేస్తున్న కాకుండా వాళ్ళు వ్యతిరేకించకుండా ఉంటేనే చేర్చుకుంటాం. వాళ్ళు వ్యతిరేకించి వస్తే ఎంత పెద్ద లీడర్ వచ్చినా కూడా మేము చేర్చుకోవడం లేదు. అది చేస్తేనే కొంత మంచిది, ముందు చేస్తున్నప్పుడు నష్టపోరు. మీరు ఇప్పుడు అందరూ చెప్పేది మేమంతా చేస్తున్నాం, అబ్బాయి యువత ఉన్నాడు, బాబులో అన్నాడు. ఈరోజు బాబుల ఆధ్వర్యంలో శ్యామ్ మహమూద్ వీళ్ళంతా కూడా గతంలో 2014లో వీళ్ళందరికీ టికెట్ కూడా ఇప్పించేసి ఉండరు, కడపలో టికెట్ ఇస్తున్నారంటే అన్ని బూతుల్లో కూడా ఎలక్షన్ కూడా జరపడం జరిగింది. ఆ రోజు మేము కడపలో చూస్తానే కాబట్టి అట్లా ఏమి ఇబ్బందులు ఉన్నా కూడా మేము ఉంటాం. మీరు ఎక్కడ వేరే ఆలోచన పెట్టుకోవాల్సిన వల్ల ఇవన్నిటి మీద కూడా కొంత ఓపిక పడితే తప్పకుండా మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ దృష్టిలో మీ దగ్గరకు వచ్చేసి ఒక్కొక్కరి దగ్గరకు కాదు కానీ ఒక చోట మీటింగ్ పెట్టి మీతో అందరితో మాట్లాడడం కూడా జరుగుతుంది. ఇవే కాకుండా ఇంకా ఏంటైనా ఉంటే ఏదైనా చెప్పాల్సింది ఏంటో అడిగినట్టు ఉంటే చెప్తాను ఇప్పుడే. తప్పకుండా మా దగ్గర అయితే ఎన్ని మసీదులు ఉన్నాయో అన్ని మసీదులకు ఇమాములను అందరికి ఇప్పించిన మీరు కూడా తీసుకొస్తే కమిటీకి దానికి ఒక సిస్టమ్ ఉంది. దాని మసీదులు మనం రిజిస్టర్ ఆఫీస్ లో చేపియాలి కదా, చేపియాలి. కమిటీ ఉంది, ఒక కమిటీ మీరే వేసుకుంటారు. ఎవరో కమిటీ ఎక్కడో కాదు, అన్నిట్లో ఒక చోటే కాదు. మైనార్టీకి ఉంది, క్రిస్టియన్స్కి ఉంది, హిందువులకు ఉంది, అందరికి ఉన్నాయి. అందరికీ వాళ్ళు చేసే వాళ్ళకి జీతాలు ఇచ్చే ఏర్పాటు కూడా జరిగింది. అంత ముందు మీకు గతంలో 5,000, 3,000 ఇస్తున్నారు, ఇప్పుడు 5,000, 10,000 చేయడం కూడా జరిగింది. అది కూడా అందరికి వస్తారు తప్పకుండా. ముస్లింస్ కోసం చంద్రబాబు నాయుడు గారు బాగా గట్టిగా చేస్తా ఉన్నారు. మీరే కొంచెము పార్టీని కొంచెం వెనకలు వేస్తా ఉన్నారు. కారణం అంటే చెప్తా, అది కూడా కారణం ఏమంటే బీజేపీతో పొత్తున్నారు. మీరు బీజేపీతో పొత్తుంటే బీజేపీ వాళ్ళు కాదు కదా ఇక్కడ చేసేది, ఇలా చేసేది మనం తెలుగుదేశం వాళ్ళు. దానికి దీనికి ఎక్కడైనా బీజేపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పినట్టు ఏం చేయరు కదా. చంద్రబాబు నాయుడు గారేమో మన ప్రాంతానికి బాగా చేయాలా, మన ముస్లింస్ ను ముందుకు పోవాలా, కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళలో ఎక్కువ మంది పిల్లలు ఉండడము వాళ్ళకు చాలా ఇబ్బందికరం జరుగుతుంది, చాలా ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళని ఎలా ముందుకు తీసుకోవాలని దాంట్లోనే ఇవన్నీ కూడా చెప్తానడం జరిగింది. అవన్నీ కూడా ఇస్తా ఉన్నాడు, చెప్పకుండా కూడా చాలా మందికి ఇస్తా ఉన్నాడు. ఉన్నారు, మీరు అందరూ లేరని చెప్పడంలే, ఎక్కువ మంది అట్లా ఉంటున్నారు. కాబట్టి తప్పకుండా ఎవరు మేలు చేస్తున్నారు ఏం అనేది మీరు ఒకసారి గమనించాలా. మీరు బయట చెప్పడం కూడా మంచిదని మా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారేమో ఫస్ట్ మీకే ప్రయారిటీ ఇస్తాను. ఎప్పుడు ఇవ్వలేనంత ఎప్పుడన్నా మీకు ఇమాములకు మౌజులకు జీతం ఉండిందా? ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఎప్పుడన్నా దూరం ఉందా? ఎప్పుడు లేదు, చంద్రబాబు నాయుడు చేస్తాడు. మసీదు కట్టుకునేదానికి కానీ ఇప్పుడు పండుగలకు మసీదుకు రంగులు వేసుకునేదానికి దానికి కూడా డబ్బులు ఇస్తా ఉన్నారు. గతంలో ఎప్పుడు ఇవ్వలే, ఇచ్చింది. ఈ మధ్య కాలంలో కూడా వాళ్ళు గతంలో 2019, 24 మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరికి ఇచ్చినట్టు కూడా లేదు. 19 మధ్య వాళ్ళు పంచలే. దుకాణం కూడా వస్తున్నారు. మీ అందరికి కూడా ఇప్పుడు చిన్న చిన్న తోపుడు పనులు పెట్టుకునే వాళ్ళకి కానీ షూరిటీ లోన్లు ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు ఉంది. దోసుకునే వాళ్ళకి 50,000 లోపల కానీ 10,000 కానీ 20,000 కానీ 30,000 పెట్టుకొని ఈ రోజు వాళ్ళకి ఇప్పించడానికి లోన్స్ ఇప్పించడానికి కూడా ఒక స్కీమ్ తయారు చేస్తా ఉంటారు. దాంట్లో ఎక్కువ మంది ముస్లింసే ఉంటారు. ఎందుకంటే ఈ వ్యాపారాలు బాగా చేస్తున్నారు కాబట్టి, పండ్ల వ్యాపారం కానీ ఏదైనా ఏ వ్యాపారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళే ఎక్కువగా ఉపయోగపెడుతుంటే ఒక ముస్లింస్కి అని కాదు అందరికి ఇస్తున్నారు. దాంట్లో ఎక్కువ బాగా ముస్లింసే ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మేలు జరుగుతుందని మా అభిప్రాయం ఉంది. ఇట్లా మీకు రకరకాలుగా ఏంటైనా ఉన్నా వేరే ఆలోచన ఎక్కడ పెట్టుకోవాలి. తప్పకుండా తొందరలో మన కమిటీ వాళ్ళు వస్తారు, మీ సమస్యలు వింటారు, పరిష్కారానికి మార్గం కూడా చూస్తారు. మేము కూడా మేము పొలిటికల్ తప్ప కొలమ మీ సొంత మన చేతిలో ఉండేది కాదు.
చేసేది కాదు, అయిపోయి చేసేది జరిగింది. దాంట్లో పెద్ద ఇండస్ట్రీస్ పెడతామంటే వాళ్ళు కూడా 1000-1500-2000 ఉద్యోగాలు ఇస్తారు. ఇట్లా ఇంకొక ఆయన ఒక 100 ఎకరాలు అడిగినారు, వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా పెడతా ఉన్నారు. కాబట్టి మన ప్రాంతంలో ముందు చెప్పినాం, లోకల్ వాళ్ళకి ఎక్కువ మందికి ఇవ్వాల్సింది అని చెప్పడం కూడా జరిగింది. ఆ ఉద్యోగాలన్నీ కూడా మన ప్రాంతం వారికి ఒక 60-70% వచ్చేటట్టుగా మాట్లాడతాం. మిగతా వాళ్ళకు కూడా వాళ్ళ కంపెనీ వాళ్ళు వాళ్ళకు ఉండేది వాళ్ళు పెట్టుకోవచ్చు. కానీ మన వాళ్ళు ఒక 70% అయినా పెట్టుకోవడానికి గట్టిగా మాట్లాడేసి ఇప్పిస్తాం. అప్పుడు మన కడప కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పక్కనే ఉన్నాం కాబట్టి, కడప దగ్గరలోనే ఉంది కాబట్టి తప్పకుండా మన వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చడానికి ప్రయత్నం చేస్తాము. మీ అందరికీ కూడా తెలియజేస్తాము. ఒకటే కాదు, ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ ముస్లిమ్స్కు ఎక్కువ మేలు చేస్తూ ఉంది. దాన్ని మీరందరూ గమనించి మన వాళ్ళందరూ కూడా చెప్తే మంచిదని మా అభిప్రాయం. మా వాళ్ళందరూ కూడా మనందరూ కూడా ముస్లిం అయినా అధ్యక్షుడు కూడా మా కమలాపురం నుంచి మన జిల్లాకు ఉన్నాడు కాదల భాష, ఆయన కూడా మాట్లాడిస్తాం. ఇప్పుడు గతంలో ఎక్కడెక్కడ ఉంటే ఎవరు మాట్లాడే వాళ్ళే కాదు. ఈ అబ్బాయి గత 5 సంవత్సరాల నుంచి ఉన్నాడు, బాగా తిరుగుతూ అన్ని ఊళ్ళకు కూడా వస్తూ ఉంటాడు, చాలా చోటికి పోతా ఉంటాడు. ఆయన బాగా మాట్లాడతాడు, ఇప్పుడు మాట్లాడిస్తాం. ఇవి కాకుండా ఏదైనా మీ దగ్గరికి ఉంటే కదా అలా చెప్తే కదా మాట్లాడుకొని మీరు చెప్పినవన్నీ కూడా పార్టీ దృష్టికి తీసుకుపోతాం, అది ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకుపోతాం. ఇటుంది ఈ నియోజకవర్గంలో మనకు చేసినందుకు మీరు న్యాయం చేయలేదనేది వాళ్ళ ఒక అభిప్రాయం ఉంది. వాళ్ళని పిలిచి మాట్లాడాలని కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోతాం. మీ అందరికీ కూడా తెలియజేస్తూ, అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఏదన్నా మీరు చెప్పాల్సింది ఏదన్నా ఉన్నా కూడా మళ్ళా మీరు చెప్పడానికి మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు కాదల భాష మాట్లాడుతున్నాం. ఉండి కూడా వేస్ట్. అన్ని మీటింగ్లలో కూడా నేను చెప్తాను, ప్రతి ఒక్కటి కూడా అంజద్ భాష వేస్ట్ గా వాళ్ళ తమ్ముడు అతను లెక్క సంపాదించడానికి ఉన్నాడు తప్ప వేరే దానికి పనికి రాదని. అది ఒకటి. మా నాయకుడు నడిచిమాడి నాకాడికి మీరందరూ రావడం సంతోషకరమే. ఎందుకంటే ఆడ కూడా మీటింగ్ లో, మన జిల్లా అధ్యక్షుడు మీటింగ్ లో కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడినారు. ఏదో వాళ్ళ పిల్లలు బాగా చేశారంటే మా నాయకుడు నడిచిమాడి నా చెప్పాడు, గాలిలో అందరూ వచ్చారు మా, ఇది ఇట్లాంటి మాటలొద్దు, ప్రతి ఒక్కరు కూడా సీనియారిటీకి అందరికి కలుపుకొని పోవాల్సిందే. కడప అంటే మొదటి నుంచి చాలా సీనియారిటీ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు కడపలో. వాళ్ళు కూడా చాలా పేర్లు ఎందుకు ఎత్తకూడదు, వాళ్ళు కూడా చాలా బాధపడతారు. ఆమె పిలిచడం లేదు. స్టేజ్ మీద కూడా గోవర్ధన్ రెడ్డి ఎప్పటి నుంచో ఉన్నాడు, అమీర్ బాబు ఉన్నాడు, వీళ్ళంతా పెద్దవాళ్ళు కూడా పిలిచలే స్టేజ్ మీదకి. మళ్ళా మా నాయకుడు అందరూ పిలిచి వీళ్ళకి పిలిచాలంటేనే అప్పుడు శ్రీనివాసరెడ్డి పిలిచాడు. ఎందుకంటే ముందు ఉండే వాళ్ళే గమనించాలా లీడర్ అనే వ్యక్తి, అది వాళ్ళకు భార్యాభర్తలకు లేదు. ఎందుకంటే మా చేతుల్లోనే నాకు జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు, నేను నా చెప్పిందే శాసనము, నేను చేసిందే శాసనము అనేది. అది కాక సీనియర్లు తొక్కా గిక్క అనేది ఒక సీనియర్ లీడర్ ఉండి జిల్లా అధ్యక్షుడిని చెప్పడము చాలా తప్పు. ఎప్పటికైనా మీరు మా నాయకుడు నడిచిమాడి నాకు నమ్ముకొని వచ్చిన దానికి మీకు అందరికీ నా నమస్కారము, అందరికీ సలాం అలైకుం. ఎందుకంటే ప్రతిదీ ఇంత లీడర్ గా నేను జిల్లాలో కానీ ఆడికి పోయినా కూడా మాట్లాడతానంటే సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు కల్పించాడు. నేను మొన్న కూడా మహానాడులో మాట్లాడించాడు. అది అంతా మా నడిచిమాడిననే. అది ఒకటి. నడిచిమాడిన వ్యక్తి ముస్లింస్ హిందూస్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఏ వర్గానికి కూడా దగ్గరికి పిలిచి చేసే నాయకత్వం మా నాయకుల్లో ఉంది. నాకు కూడా 2013లో లెక్క కూడా లేకుంటే లెక్క ఇచ్చి 15 లక్షలు ఇచ్చి నేనున్నాను పోయి సర్పంచ్ చేశాడు. అప్పట్లో కాంగ్రెస్ నుండి కూడా భారీ మెజార్టీతో గెలిచిన. ఆ ఎప్ప చెప్పినట్టు ఏ పని కూడా చేసిన 800 మందికి పింఛన్ ఇప్పించిన, 800 మందికి సలాలు ఇప్పించినాము. ప్రతి ఒక్కటి కూడా అప్పుడు కూడా 120 మిషన్లు మా ఇంటికాడనే పెట్టి అందరితోనే పంపిణీ చేసిన. ఇప్పుడు కూడా నిన్న కూడా మీటింగ్ అయిపోయింది, ట్రైనింగ్ అయిపోయింది. ఎప్పుడైనా కూడా పంచుతాం సార్ అని ఎమ్మెల్యే గారికి కూడా చెప్పిన, వస్తానే మీరు రావాలన్నా ఇద్దరు మీరు రావాలని కూడా చెప్పిన. ప్రతిదీ కూడా నమ్ముకుంటే ఏ దానికైనా నేనున్నాను అనే వ్యక్తి మా నడిచిమాడిన. నేను లీడర్ గా కావడానికి కారణం నడిచిమాడి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కడప డిఎస్పీ గారికి డైరెక్ట్ మా కార్పొరేషన్ పని చేస్తాడ. ఎందుకు? నమ్మకం. మేము కూడా మీరంతా వచ్చిన వాళ్ళకు ఎప్పటికైనా కూడా
నడిచిమాడిన మింద నమ్మకమే ఉంది. అవతల ఎవరు చెప్పినా కూడా వినకుండా ఎప్పుడైనా నడిచిమాడిన నాయకత్వంలోనే మేము పనిచేసామని మీరు కూడా గమనించి ఎప్పుడైనా అయితే మీరంతా అభివృద్ధి అవుతారు, పైకి కూడా తెచ్చే శక్తి గల నాయకుడు నడిచిమాడిన. ఈ అవకాశం ఇచ్చిన దానికి అందరికీ నా నమస్కారం. మామూలుగా గారు ఆధ్వర్యంలో ఈరోజు అందరూ కూడా రావడం కూడా జరిగింది. యువ నాయకుడు ఆ పిల్లడు పేరు 32 డివిజన్ కదా, ఆయన 36, 32.